ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రముఖ కథా రచయిత, మాటలు పాటలు అద్భుతమైన పవర్ఫుల్ రైటర్ మా లక్ష్మీ భూపాల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తోటి నటులకు, వేదిక ముందున్న కళాభిమానులకు అందరికీ ముందుగా నమస్కారాలు చెప్తూ, ఈ సినిమాలో ఒక ఎంపీ క్యారెక్టరు, నేను ఎలాగో ఎంపీ కాలేదు కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు ఎంతో సహకారం అందించినటువంటి మా దర్శకులు మునిసా అయ్యర్ గారికి, అలాగే నిర్మాత మున్నా గారికి, సహ నిర్మాతలకు నా యొక్క ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాటలు 4 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఫైట్స్ బాగున్నాయి, ఫైట్ మాస్టర్ గారికి, అలాగే డిఓపి శివరావు గారికి, అందరూ కూడా వాళ్ళ వృత్తిలో చక్కగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ చిత్రాన్ని బాగా చిత్రీకరించారు. నేను వచ్చేసింది ఒక రోజైనా కానీ మునిసాగర్ గారు చాలా గొప్పగా మాటలు కానీ పాటలు కానీ వాళ్ళ దర్శకత్వం కానీ చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ డూప్ హిట్ అవ్వాలని నాతో సహకరించిన తోటి నటులకు, అలాగే సాంకేతిక నిపుణులందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మన నిర్మాతకి చాలా కనక వర్షం కురిపించాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి అందరికీ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. ఒకసారి గట్టిగా ఖాళీగా చెప్పట్లు. ఎందుకంటే ఈరోజు మెకానిక్ మనం అన్ని కూడా ఫంక్షన్లకు పోతుంటాం. ఆడియో రిలీజ్ ఫంక్షన్ సూపర్ పక్కా కాన్ఫిడెంట్ అంటారు కదా. అన్ని ఫంక్షన్లు ఎంతవరకు హిట్ అయితే, ఎన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్ హిట్ అయితే నాకు తెలియదు. మా సాంగ్స్ మాత్రం పక్కా హిట్. అవునా కదా? ఎక్కడ చూసినా మా సాంగ్స్ వినిపిస్తున్నా, అది నేను చెప్పుకోవడానికి గుడి మీద చేసుకుని చెప్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ సినిమా మెకానిక్ అంటే ఒకప్పుడు మెకానిక్ మావయ్య, మెకానిక్ అల్లుడు, ఆ తర్వాత మా మెకానిక్. ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చినా చప్పట్లు కొడతారని అప్పుడప్పుడు అట్లా చిన్న గ్యాప్ ఇస్తుందా. తర్వాత ఈ సినిమాతో, ఏదైనా ఒక సినిమాతో మా హీరో మాస్ డైరెక్ట్ అవుతారు, మాస్ హీరో అవుతారు అంటారు, కానీ ఈ సినిమాతో మాస్ డైరెక్ట్ అవుతారు మా డైరెక్టర్. నేను ఒకప్పుడు చూసా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, పాటలు, ఆటలు అన్ని కలిపి ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు గారు, తర్వాత మా డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే ఆయన ఒక దగ్గర ఉండడు, ఆయన లొకేషన్లో ఎక్కడ ఉంటాడు, ఆయన సెట్ ఉంటే సెట్ పని చేస్తాడు, ఆ డైరెక్టర్ చేస్తాడు, ట్రావెల్ అవుతాడు, ఎంత కష్టపడతాడంటే ఐ లవ్ యూ సో మచ్. నిజంగా సూపర్ సూపర్ సూపర్. ఐ లవ్ యూ డైరెక్టర్ అంటే అలా ఉండాలి. 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ అన్నింటిలో చేస్తాడు ఆయన. నిజంగా ఇందులో ఇంకొకసారి ఆ లిరిక్స్ని ఒకసారి ఫోన్ చేసి చెప్పిన, అన్నా నిజంగా చెప్తున్నా, నువ్వు లిరిక్ రైటర్గా చేయకపోవడం చాలా మంది లైఫ్ ఇచ్చినావు అన్నా అని చెప్పినా లేదన్నా. ఎందుకంటే లిరిక్స్ ప్రతి దాంట్లో ప్రతి పదం కూడా చాలా హార్ట్ఫుల్గా ఉంది. చాలా ఎన్నిసార్లు విన్నా నాకైతే రాదు. ఇక్కడ కూడా మామూలుగా ఏదో నా ఫంక్షన్కి వెళ్తే ఒకసారి 2సారి ఎత్తే ఎందుకే ఎన్నిసార్లు ఎత్తాడు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎన్నిసార్లు వేసినా కూడా వినబుద్ధి అయింది నిజంగా. తర్వాత సూపర్ అన్న, ఎంత చెప్పినా కూడా టైం తక్కువ ఉంది, ఇంకా చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు. తర్వాత మా వినోద్ యాజమాన్య, ఐ లవ్ యూ సో మచ్. ఈ మధ్య కాలంలో ఆడియో హిట్ అంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే అవి అయినా కాదని చేసుకుంటారు, అది పక్కన విషయం. ఇక కెమెరాలు ఉన్నాయి, కానీ నిజంగా హార్ట్ఫుల్గా మ్యూజిక్ చించేసిన అన్న, తోపు తురుము పొడిగే అంతే. ఎందుకంటే అన్న దగ్గర ఇక మేము ఎప్పుడు చాలా సినిమాలు చేసినాం, కానీ ఎంత కసిమే చేస్తాడు, ఎంత చేసినా కూడా ప్రమోషన్ ఉండవు. కానీ ఈ సినిమాకి పెద్ద పెద్ద సింగర్స్తో పాడించి ఎంత కష్టపడడో అంత ఘనం ఏం లేకుండా హిట్ అయిపోయినాయి, ప్రతి ఒక్కరి నోట్లో వింటున్నాం. వినోద్ యాజమాన్య అన్న ఈ సినిమాతోటి ఇక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోయి నేను అనుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చెప్పాలంటే మా హీరోయిన్ గురించి చెప్పాను. తర్వాత మా హీరో ఉన్నాడు. హీరో నిజంగా ఫస్ట్లో లొకేషన్ పోలేని ఎవరో హీరో ఎత్తుకుంటానా, పక్కనే ఉన్నాడు. కాకపోతే సింపుల్గా ఉన్నాడు పిల్లగాడు, ఏం చెప్తాడు, మా మాసిపోయిన బట్టలు వేసుకుని ఇట్లున్నాడు. హీరోలో బిల్డప్ వేసుకున్నాడు, అలా నమస్తే అంటున్నారు కదా, అట్లా కూడా సింపుల్గా చాలా సింపుల్గా ఉన్నాడు. ఇలా కూర్చొని ఉంటే ఎవరు హీరో అంటే చూపించిండ్రు, అంటే క్యారెక్టర్ని బట్టి అట్లున్నాడు. నిజంగా అక్కడ పోయిన తర్వాత డైలాగులు పేజీ డైలాగులు కూడా తను చెప్తాడు. ఈయన పక్కన నేను చేస్తానా చేయలేను అనుకున్నా, కొంచెం టెన్షన్ అయింది. కాకపోతే నాకు చిన్న చిన్న డైలాగులు ఇచ్చింది, పెద్ద వీళ్ళే టెన్షన్ లేదు. నిజంగా ఆ తర్వాత హీరోయిన్ ఇంతకుముందు నాతో పాటు వేరే సినిమాలు చేసింది. నిజంగా మంచి క్యారెక్టర్, ఇందులో మంచి సెంటిమెంట్. ఇవన్నీ కాకుండా ఇందులో ఎవరి గురించి చెప్పుకుంటపోతే టైం ఇక అయితేనే ఉంటుంది. తనికెళ్ళ భరణి గారు నిజంగా ఇందులో మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్, ఈ సినిమాకి వెన్నెముక.
ఆయన క్యారెక్టర్ ఇందులో ఎంత బాగుంటుందంటే సినిమాని అందరు కలిపి నడిపించుకుంటా పోతే భరణి గారిది ఈ సినిమాకి హైలైట్ ఆయన నడిపించారు. ఇక నిజంగా నా క్యారెక్టర్ కూడా కొంచెం నడిపిస్తారు, కొంచెం ఏలు పట్టుకుని అట్లా నడిపించే క్యారెక్టర్ అంటే ఇక నాకు ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్, ఇందులో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. విధంగా ఇక్కడ ఇందులో మదర్ క్యారెక్టర్, తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేసింది. అదేవిధంగా మా స్వామి ప్రొడ్యూసర్ గారు ఆయనంతే, ఈ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పేది ఏం లేదు. ఆయన కరెక్ట్ డబ్బులు ఇచ్చేసిండు ప్రొడ్యూసర్, ఆయన ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. కొంచెం లైట్ పెండింగ్ ఉండి అరే అని లెక్క పెట్టిన, మళ్ళీ తర్వాత చెప్పింది మధ్యలో వేసి అంత ముందే ఇచ్చిన కదా ఏం లెక్కని, అంత పర్ఫెక్ట్ ఉన్నాడు. నిజంగా ఇందులో ఇవాళ రేపు డబ్బులు ఉండి ప్రొడ్యూసింగ్ చేయడం గొప్ప విషయం కాదన్నా, ప్యాషన్తో చేసినాం. ఐ లవ్ యూ సో మచ్. డబ్బులుంటే ఎవరైనా సినిమా చేస్తారు, డబ్బులు నిజంగా డబ్బులుండి సినిమా చేస్తే తీసుకొచ్చి ఉన్నాయి పెట్టండి. కానీ నిజంగా చెప్తున్నా, డబ్బులు కొంచెం తీసుకొచ్చి ఈ షెడ్యూల్కి తీసుకొచ్చి ఇది నిజంగా ఒక ముగ్గురు ప్రొడ్యూసర్స్, ముగ్గురు త్రిమూర్తులాగా చాలా ఒకటే మాట మీద ఉండి పర్ఫెక్ట్ చేసిన సినిమా సూపర్గా ఉందన్న. ఐ లవ్ యూ. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా లక్ష్మీపాలన్న ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ మా సినిమా కోసం వచ్చి మా గురించి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అన్న. అదేవిధంగా మా యాంకరింగ్ కూడా అమ్మ యాంకరింగ్ బాగా చేస్తుంది, అందుకని పిలిపించినాం. నిజంగా ఇంకా ఎవరున్నారు, మా మేనేజరు, కో డైరెక్టరు, తర్వాత మా పిఆర్ఓ, ఇక వీళ్ళందరూ కూడా మంచిగా చేసిండ్రు. ఇక తర్వాత ప్రొడక్షన్ కూడా మంచి ఛాయ్ పెట్టిండ్రు, టిఫిన్ పెట్టిండ్రు. ఆంటీగా ఆంటీ అన్నాం అనుకున్నారా బాబు? అమ్మ ఆ టీంకి ఆంటీకి చాలా తేడా ఉంది నా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. తర్వాత మీడియా మిత్రులు కాదు మర్చిపోయినా, మీడియా మిత్రులందరికీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు తీస్తూనే ఉంటారు, ఫుటేజ్ రేపు అన్ని కట్ చేస్తారు నాకు తెలుసు. నిజంగా మీడియా మిత్రులు నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తే ముందు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికీ పాదాభివందనాలు. నేను చెప్పేది ఒక్కటే, లాస్ట్ కూడా చెప్తాను, ఇంకా అయిపోలే టైం. ఈ సినిమా చిన్న సినిమా అని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్నారు. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, మనసున్న సినిమా. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి మెయిన్ మనం ఆడియో గురించి మాట్లాడుకోవాలి. ఆడియో మీరందరూ రిలీజ్ అయిన తర్వాత విన్నారు. నేను ఫస్ట్ ఈ సినిమా గురించి నాకు చెప్పినప్పుడే మా డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ అంతా చెప్పడం ఒక ఎత్తు అయితే, స్టోరీ అంతా చెప్పిన తర్వాత నచ్చేసావే పిల్ల నచ్చేసావే ముందే రికార్డ్ చేసుకున్నాడు ఆయన. శ్రీరామ్తో ముందే రికార్డ్ చేసుకుని నాకు ప్లే చేసి అది వింటూనే, ఇప్పుడు మీకు 2 సార్లు వేశారు కదా, నాకు ఒక 3-4 సార్లు వేసి ఆయన ఇంకా అన్నిసార్లు నచ్చేసావే అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారో సినిమా అని అడిగాడు. నచ్చింది సార్ నన్ను వదిలేండి సార్, నాకు నచ్చింది సార్ అని చెప్పాను. సో ఆ రకంగా ఆయన చేయడం జరిగింది. బేసికల్లీ మోర్ దాన్ ఎనీథింగ్ ఆయన ఏం స్టార్ట్ చేయకముందే కథ రాసుకున్నప్పుడే ఆయన ఆ పాట రాయడం, ఆ పాటను కంపోజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఇట్ టు హిమ్, బికాస్ స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాకుండా లిరిక్స్, అన్ని పాటలు లిరిక్స్ రాయడం అంటే అసలు మామూలు విషయం కాదు సార్, అది చాలా పెద్ద విషయం. సో మీలో చాలా అంటే దిస్ ఇస్ యువర్ బేబీ, దిస్ ఇస్ యువర్ మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ ప్రొడ్యూసర్స్ మీ ఫోటో పెట్టుకుంటే ఆయన తెలియదు కానీ ఆయన విల్ బి లైక్ త్రూ అవుట్ ద లైఫ్ ఆయన విల్ బి దేర్ ఫర్ యూ. అండ్ ఆయన ఇంత సరస్వతి పుత్రుడు నాకు తెలియదు సార్. అండ్ ఇట్స్ లైక్ ఈ సక్సెస్ వాట్ ఎవర్ పీపుల్ ఆ కమెంట్స్ కానీ, లైక్స్ కానీ, ఆ స్పాటిఫైలో కానీ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే ఇది సక్సెస్ మీట్ కాబట్టి ఆల్రెడీ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి, million views and comments and everything. So ఇవన్నీ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది మేము సెలబ్రేట్ చేస్తున్నప్పుడు దీన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అనదర్ సరస్వతి పుత్రుడు మా భూపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ. అండ్ మన జర్నీ మోర్ దెన్ 10 years జర్నీ, and it's always good to see you sir. It's a pleasure. And ఈ సినిమా నాకు ఆయన నచ్చేసావే పిల్ల నచ్చేసావే పాట ఎట్లా అయితే వినిపించాడో, ఆ పాట ఏ రేంజ్లో అయితే ఉందో ఈ సినిమా క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉంటుందండి. క్లైమాక్స్ ఇస్ ద మోస్ట్ ఆవిపట్ ఆఫ్ ద ఫిల్మ్. నిన్న అది చెప్పకూడదేమో ఇప్పుడు, నాట్ ద రైట్ టైం టు సే. అండ్ అంత మంచి ఎమోషనల్ క్యారెక్టర్ దొరకడం, ఇంత మంచి లిరిసిస్ట్ దొరకడం, ఇలాంటి పాటలు దొరకడం నీ అదృష్టం సాయి. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరోయిన్ గారికి అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్
మీ మూవీ కూడా త్వరలో వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మా ప్రసన్న కుమార్ గారు, సినీ పితామహులు, భీష్మాచార్యులు, ఆయనకి మా నమస్కారాలు. తర్వాత సినిమా వీరబాబు గారు నాకు చెప్పారు, బాగా వచ్చిందన్న సినిమా చూద్దామన్నారు. మాకు 2 సినిమాలు రిలీజ్ ఉండటం వల్ల కొద్ది చూడలేకపోయాము. బట్ సినిమా అయితే చాలా బాగా, సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మన సినిమా చూడలేదు కదా ఇంకా, బట్ మాకు వీళ్ళు డేట్ వేశారు కాబట్టి సినిమా చూసే ఛాన్స్ మిస్ అయ్యాము, టైం తక్కువ ఉంది. అయినా ట్రై చేస్తాము చూడటానికి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ టీమ్. వీరబాబు గారు, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. అన్న లక్ష్మీపాలన్న, ప్రసన్న అన్నయ్య అందరికీ, మన టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్పెషల్గా మ్యూజిక్ బాగుందన్న ఈ సినిమా. మా ఉపేందర్ అన్న మాకు సుపరిచితులు, మాకు రిలేషన్ కూడా అన్న. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్గా అందరికీ. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ సంక్రాంతి మీడియా మిత్రులందరికీ కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అలాగే సంజయ్ గారు, బలగం సంజయ్ గారు అంటున్నారా, మీ మాటల్లో ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం అండి. ఇందాక బయట పోస్టర్ చూశాను, ఎన్ని వ్యూస్ వచ్చాయా, నేను వినలేదే పాట. 10 మిలియన్ వ్యూస్ ఏదేదో పెట్టారు. సరే యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాను, చూస్తే 88 lakhs వ్యూస్ ఉన్నాయి. పాట వినడానికి చాలా బాగుంది. పాడింది సిద్ శ్రీరామ్ గారు. సో ఆ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, పెద్ద సినిమా వాళ్ళు కూడా సిద్ శ్రీరామ్ గారితోనే పాడిపిస్తుంటారు. సో పాట విన్నాను, బాగుంది. సో కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి చూశాను, అరే ఎలా ఉంది, బాగా కామెంట్స్. సో ఎవ్రీ వన్ వాజ్ పాజిటివ్. అరే ఇది 100 times విన్నాను, 1000 times విన్నాను. నేను రోజు నాకు ఎడిక్ట్ అయిపోయాను ఈ పాటకని నేను చూడడం జరిగింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ ఎంటైర్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రొడ్యూసరు, డైరెక్టర్ నాకు మంచి మిత్రులు, మా తమ్ముడు శ్రీనివాస్, ఇంకా మా ప్రసన్న ఉన్నారంటే మా అందరికీ బ్యాక్ బోన్. అని డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. తప్పకుండా మంచి థియేటర్స్ దొరుకుతాయి, రిలీజ్ సక్సెస్ అయ్యి ఆనందంగా ఉండాలని మనసారా బాబా గారిని కోరుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ ప్రసన్న గారు, ఇంకా లక్ష్మీ భూపాల గారికి చాలా థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండి. అండ్ I really, అందరికీ, especially the producers of this movie and director Garu, I think, and the entire team, the assistant directors and especially brilliant music produced by Vinod Yajmana Garu. Absolutely mind-blowing stuff అండి. And I really enjoyed foot tapping music. ఎప్పటికీ ఇది అందరి హార్ట్స్లో అలా నిలిచిపోతుంది, అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో అండ్ ఐ మీన్ యూ కెన్, మీరు చూడొచ్చు పబ్లిక్ రెస్పాన్స్ బట్టి 9 million or 10 million, I don't know, it's crossing. సో దాన్ని బట్టి తెలుస్తుంది what range this music is going to take this movie also forward, in fact. So hats off to director Muni Sahakar Garu and hero Mani Sai Teja and heroine Rekha Nirosha, no? Rekha Nirosha, yeah, beautiful heroine we have. And నేను ఇందులో హీరో మదర్గా చేశాను. ద మెకానిక్ ఇస్ మై సన్. ఓకే, ఐఎమ్ ప్రౌడ్. సో చాలా ప్రౌడ్గా ఉంది అండ్ చాలా సంతోషంగా కూడా ఉంది. డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి మదర్ రోల్ ఇచ్చారు. ఆఫ్కోర్స్ చాలా మదర్ క్యారెక్టర్స్ చేశాను, బట్ ఇది కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది అండ్ చాలా ఇమోషనల్గా కూడా ఉంటుంది. సో ఐఎమ్ ష్యూర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. కంటెంట్ వైజ్ చాలా బ్రిలియంట్ కంటెంట్ ఐ థింక్. అండ్ బికాస్ సాంగ్స్ రేంజ్ చూస్తుంటే అనిపిస్తుంది కంటెంట్ ఎలా ఉండకపోతుందో. సో డెఫినెట్లీ మీరు అందరూ థియేటర్స్కి రావాలి, చూసి ఈ మూవీని ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, ఐ విష్ దెమ్ all the best, and thanks to all the media and the audience who have come here to enjoy this program. హాయ్, నా పేరు స్నేహిత. ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో నాకు చాలా అంటే మంచి రోల్ ఉంది, మెయిన్ రోల్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ ఒక టర్నింగ్ పాయింట్. నాకు ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చింది.
నా ఫేవరెట్ సాంగ్ అయితే నచ్చేసావే పిల్ల నచ్చేసావే. చాలా థ్యాంక్స్. అండ్ సత్య గారికి కూడా చాలా థ్యాంక్స్. మూవీ మేకర్స్ అందరూ కూడా నన్ను మంచిగా చూసుకున్నారు. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన మణిశేఖరరావు గారు ఆయన లిరిక్ రైటర్గా నుంచి డైరెక్టర్గా టర్న్ అయ్యారు. సో కాబట్టి ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి మెయిన్ ఆయన రాసిన అద్భుతమైన సాహిత్యము. సో అలాగే దీనికి మంచి సింగర్స్ తోడయ్యారు. అలాగే ఆయన చెప్పిన కంటెంట్ నచ్చి నేను ఈ సినిమా చేశాను. కాబట్టి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు. అలాగే ఈ సినిమా 26కి రిలీజ్ అవుతుంది, మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే అందరికీ, ఎస్పెషల్లీ మా యాంకర్ గారికి. ఆయన పాట అడుగుతాను సార్, నేను ఆయన పాట అడుగుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ప్రారంభానికి ఇటు ట్రైలర్ సక్సెస్ మీట్కి వచ్చిన అతిరథ మహిళలందరికీ నా ధన్యవాదాలు. సో సినిమా సాంగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, లేదా డైలాగ్ బాగుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ సినిమా ప్రారంభించడానికి ప్రొడ్యూసర్ ధనం తీసుకుని ఇక్కడ రావాలి. సో ఆ గట్స్ అనేవి మొన్నగారిలో చూశాను. తర్వాత ఆయనకి సహకరించిన శ్రీధర్ గారికి, ఉపేంద్ర గారికి అసలు వాళ్ళ సహకారం అయితే ఈ సినిమాలో నేను స్వయంగా చూశాను. అంటే ఎవరో చెప్పిన మాటలు కదా, నేను కూడా ఈ వర్క్ చేసినలో భాగమయ్యాను. సో ప్రొడ్యూసర్ గట్స్ అనేవి ఈ సినిమా ప్యాషనెట్గా ఉన్నాయి. రేపొద్దున్న షూటింగ్ ఉంటుందా లేదా అనేది తర్వాత సమస్య. సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ఈ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చారంటే ఎక్స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో రిలీజ్ ఈ నెల 26వ తారీఖున చేస్తున్నాం. సో డిస్ట్రిబ్యూటర్గా కొంతమందిని మేము అప్రోచ్ అయ్యాం, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. సో మా గురువు గారు ప్రసన్న గారు అయితే ఛాంబర్కి ఎప్పుడు వెళ్ళినా ఎవరొచ్చినా, నేననే కాదు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మా అన్నయ్య ఎప్పుడు నన్ను తమ్ముడు అంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బాలాజీ గారికి ఆల్రెడీ సినిమా గురించి చాలా విషయాలు తెలుసు ఆయనకి. సో ఆయన కూడా ఈ రిలీజ్లో సహకారం ఉంది. సో ప్రత్యేకించి భోపాల్ గారు సక్సెస్ మీట్కి ఈ మ్యూజిక్కి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ ప్రోగ్రామ్కి పెళ్ళికొడుకు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు వినోద్ యాజమాని గారు. సో ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరందరి దగ్గర వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ చెప్పుకుంటూ భవిష్యత్తులో ఈ చిన్న సినిమా అని కాదు, సినిమా అనేది ప్యాషనెట్గా లేదంటే ఒక సంపూర్ణంగా విజయం అందించాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు మా సినిమాకి. మెయిన్లీ మా మూవీ మొత్తం మ్యూజిక్ మీద డిపెండ్ అయింది. ఈ సినిమా మొత్తం చాలా బాగా ఇచ్చారు. అండ్ మా మూవీని ప్రమోట్ చేయడం, మా మూవీని సక్సెస్ చేయడానికి చెప్పడానికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మెకానిక్ సినిమా టైటిల్ ఫస్ట్ చెప్పినప్పుడు మెకానిక్, అరే ఈ మెకానిక్ ఏంట మొత్తం మెకానిక్ పని చెప్పిస్తారా అంటే, లేదు సార్ ఫస్ట్ కథ వినండి అన్నారు. ఫస్ట్ ఈ సినిమాకు మా బాబుని సెలెక్ట్ చేసుకున్నాం. మున్న గారికి అండ్ ముని గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ బాబు ఫోటోలు పంపి అన్నారు, చూసాడు, వచ్చారు. తర్వాత వచ్చి కథ మంచి ఉంటేనే వేస్తా బాసు, లేకపోతే చేయను. అలా 2 సినిమాలు వేసాము. నాకు కొన్ని కథ నచ్చింది, కొన్ని నచ్చలేదు. సినిమా డబ్బులు పోగొట్టుకున్నాను, ఇంకా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటారు, మంచిగా ఉంటేనే చేస్తా అన్న. సార్ ఫస్ట్ ఇప్పుడు కథ వినండి అన్నాడు. కథ విన్నాక నాకు మైండ్ బ్లోయింగ్ అండి. వేరే సినిమా మీరు నమ్మరు, వేరే సినిమా ఆపి మరి ఈ సినిమాకి నేనే డబ్బులు పెడతాను ముందుకు వచ్చాను. అసలు ఆయన మునిగారు అనుకున్నారంట, సార్ నేను ఎట్లా డబ్బులు అడగాలి, సినిమా చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మీ అబ్బాయిని డేట్ లేయటం కాకుండా మీరు ఇంకా డబ్బులు పెడతారా, అడగాలంటే మీరు చెప్పారు సార్ అన్నారు. ఇదే కథని తనిఖీల పని గారికి పోయి చెప్పినప్పుడు తనిఖీల పని గారు ఒక్కడే మాట అన్నాడు, సార్ దీనికి నేను కోపం చేద్దాం అనుకుంటున్నా ఏమంటారు అన్న. ఆయన ఒక్కడే మాట అన్నాడు, కళ్ళు మోసుకొని పైసలు పెట్టరా, నీ పైసలు 100 times రిటర్న్స్ వస్తాయి. అంతా బాగుంది ఈ కథ. నేను మనసుతో ఒక లిరిక్, నేను ఒక రైటర్గా చెప్తున్నా, నీ 200 సినిమాలకు
పైగా నేను రాశా, నేను శిలం పెన్ ఏదో రాసినప్పుడు ఈ కథ చాలా బాగుంది, మీరు డబ్బులు పెట్టండి, మీరు అనుకున్నట్టు తీస్తే ఈ సినిమా చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమాతో అని చాలా గట్టిగా చెప్పాడు. ఆయన ఎన్ని సినిమాలన్నా మాకు 10-12 days టైం ఉంటే 12 days మాకు డేట్ ఇచ్చి మాకు బాగా ఎంకరేజ్ చేశారు తనకల్పని గారు. మా వినోద జవాన్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. సార్కు కథ చెప్పడానికి బాగా నచ్చి సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, సార్ నాకు రెమ్యునేషన్ వద్దు, నాకు ఒక మంచి సింగర్తో పాడిపోయండి, నాకు ఎవరు కావాలి సార్ అన్న. నాకు సిద్ధిశ్వరంతో పాడండి సార్, ఎంత అవుతుంది, కొన్ని లాక్స్ చెప్పండి సార్, సగం పైసలు ఆయనకి పోతాడు, మీకేం ఇస్తాం సార్ అంటే, నాకు డబ్బులు వద్దండి, నాకు ఓన్లీ ఖర్చుల మందం దానికి ఇవ్వండి, కథను పెట్టుకుని అన్నాడు. అదే మాట మీద మంచి మ్యూజిక్ ఇచ్చిండు. పాప నిజంగా నేను ఏమి ఇచ్చుకోలేదు, నేను అనుకో ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చిన వినోద యజమానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇలాంటి మీకు తెలుసో తెలియదు, వినోద యజమాని గారు ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి రైట్ హ్యాండ్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసిన అతను. అప్పుడు చక్రి గారు మనం మిస్ అయ్యాము. ఆయన చక్రి గారికి చాలా ఇష్టం అండి. నేను దేశముద్రు సినిమా చూసినప్పుడు నిన్నే సాంగ్ చూసినప్పుడు అప్పుడు అనిపించింది, సినిమాల్లో ఇంత కిక్ ఉంటుందా, సినిమా చేస్తే బాగుంటుంది. అప్పుడు మా అబ్బాయి చిన్నాడండి, చాలా చిన్నాడు, అనుకున్నాను ఎప్పటికైనా మా అబ్బాయిని హీరో చేయాలని. కానీ అనుకోకుండా వాడే ఒకసారి మన అల్లు అర్జున్ ఈవెంట్కి వెళ్ళాడండి, సక్సెస్ మీట్కి, అల్లా కంటపురం అనుకుంటా, ఐ థింక్ పాస్ ఉంది, వెళ్ళాడు కానీ లోపల అని వెళ్ళదు. అందరు కస్టమర్లు అందరూ వెళ్ళిపోతున్నారంట, వచ్చి డాడీ అందరూ వెళ్ళిపోతారు, నా పాస్ ఉన్నా నాకు పంపించలేదు, నేను హీరో అవుతా అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ, అల్లు అర్జున్ గారు అతను హీరో నేనంటే రాను, నేను హీరో అవుతా అంటాడు. అయితే ఏం చేయాలని చెప్పేసి మనం చూస్తే అంటే సరే నేను బాగా నమ్ముతానండి, పిల్లలకు చదువు ఇంట్రెస్ట్ ఉంటే చదువు చేయాలి, యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ చేయాలి, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ ఉండాలి. దేంట్లో ఏ రంగంలో అయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతానండి. మా ఫాదర్ కూడా మమ్మల్ని అట్లనే పెంచాడు, మాకు ఏది ఇష్టమో అదే చేశాడు, అదేవిధంగా మా బాబుకి వచ్చేసాం. నిజంగా చెప్పాలంటే డబ్బులు ఉన్నప్పుడేమో మంచి కథలు దొరకలేదు, మంచి కథలు దొరికే డబ్బులు లేవు. ఓకే, ప్రసన్న కుమార్ గారు మా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, అండ్ లక్ష్మీపాల్ గారు అండ్ దీనికి థ్యాంక్స్, అండ్ మున్న గారికి బాగా చెప్పాలి. ఎంత బాగా అంటే అసలు ఆయన 1,00,000 జాబ్ పెట్టి వచ్చి సినిమా చేశాడండి. మీరు చెప్పండి నేను ఏమనుకుంటారు, నెలకు 1,00,000 జీతం వదిలేసి సార్ సినిమా ఇస్తా, అరే సీరియా ఫస్ట్ నువ్వు జాబ్ చేసుకుని చూసుకుంటా, నాకు బిజినెస్ తింటా చూసుకుంటా, లేదు సార్ దగ్గరుండి. నిజంగా చెప్పాలంటే నాకు మా బాబు మీద కాన్ఫిడెంట్ లేకుండే ఆయన కాన్ఫిడెంట్. ఎంత బాగా చేశారు సార్, ఎంత బాగా ప్రతిరోజు దగ్గరుండి నాకనుక మా బాబుని మంచిగా చూసుకొని బాగా చూపించాడండి. ముని గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన నా రాసిన డైలాగ్లో అమ్మ తనకి బాబు గారు 1000 సినిమాలు వేసిన అతన్ని 5-6 టేకులు తీసుకుందండి డైలాగ్. ఆయన అన్ని డైలాగ్ సినిమాలు చెప్పిన తర్వాత కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే అంత మంచి సాహిత్యం ఉంటుంది, అంటే చెప్పలేరని చెప్పట్లేను, అంత మంచి సాహిత్యం అంటే పలకలేము. మీరు సాంగ్స్ ఏదో మ్యూజిక్ వినకుండా మీరు దాంట్లో పదాలు వినండి, దాంట్లో ఎంత డెప్త్ ఉంటుందో. ఓకే, యాక్చువల్గా నేను లాస్ట్ సాంగ్ చంద్రబోస్తో పాడిద్దాం అనుకున్నాము, సార్ రాపిద్దాం అనుకున్నాము సార్, ఆ టైంలో కుదరలేదు, నాకు టైం లేదు. అతను నిజవేత సార్ నాకు 2 daysలో సాంగ్ కావాలి, నువ్వు రాస్తావా చంద్రబాబుతో రాపిస్తుంది అంటే 2 daysలో రాస్తాను సాంగ్స్. సార్ నేను పరిచయం చాలా బాగా రాశాడు, థ్యాంక్ యూ. అసలు ఆయన కథ ఎంత బాగా రాశాడంటే మన పెద్ద లెజెండ్స్తో పోల్చకూడదు. రాబోయే కాలంలో మా ముని గారు కూడా మంచి లెజెండ్ రైటర్ అండ్ డైరెక్టర్ అవుతారు మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నానండి. చాలా అద్భుతంగా రాస్తారు, ఫుల్ టాలెంట్ అండి. మీరు ఇప్పటికి చెప్తా, మీరు ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటే అతనికి ఒక కంటెంట్ ఇచ్చేసి ఆఫర్ ఇవ్వండి, పల్లవి రాసి చూపిస్తారండి. సీరియస్ చెప్తున్నా, అంత టాలెంట్ ఉన్న వాడు చూస్తే చాలా అమ్మాయిగా కనపడతాడు, కానీ చాలా బాగా చేసిండు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా బాబుకు అనుకున్నా ఫస్ట్ నేను 2 సినిమాల్లో పెట్టినా రిలీజ్ కాలేదు, డబ్బులు ఏమవుతుంది దీని కూడా పెడుతున్నా ఏమవుతా అనుకున్నా. సినిమా చూశానండి, కాదు నా డబ్బులు ఎక్కడవో మళ్ళీ వస్తాయి అని నా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, నా ఏదైతే మనం అనుకుంటామో మన కళ్ళ ముందల వస్తే అది ఆనందం వేరు.
థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఇప్పటివరకు నేను చెప్పాలని సినిమా బాగా చూసినావని. సినిమా చాలా బాగా యాక్టింగ్ చేశావు. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రేఖా నిరాశ అమ్మా చాలా సినిమాలు వస్తుంది కనపడదు కానీ ఏ సినిమానే చేస్తుందండి. దేవరాలో చేస్తుంది, స్కందలో చేస్తుంది, వ్యూహమా ఏదో వ్యూహంలో చేస్తుంది, అన్ని సినిమాల్లో వేస్తుంది. అమ్మాయి మంచి బాగా టైంకి వస్తుంది. పేమెంట్ అంతా టైం తీసుకుంటుందండి. పేమెంట్ ఏదైనా ఒక 4 సార్లు కాల్ చేస్తుంది. ఓకే అట్లనే ఉండాలి. ఓకే అండ్ మంచి పర్ఫార్మర్ కూడా, మంచి పర్ఫార్మర్. ఓకే సంధ్యజనకి మేడం, నాగమేష్ గారు అండ్ మా డిఓపి గారు బాగా అద్భుతంగా చిత్రీకరించారండి. శివరామ్ గారు రాలేకపోయారు. నెక్స్ట్ రిలీజ్ ముందుకు వస్తాం. 26th మీ ముందుకు వస్తున్నాం. మీరే చెప్తారు ఒక మంచి సినిమా వచ్చింది, మాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక ప్యాషన్తో సినిమా తీశాము. అందరూ అంటుంటారు సినిమాల పెద్దోళ్ళు చిన్న సినిమాలు తొక్కేస్తారు. తప్పండి. ప్రతి ఒక్కరిగా ఎవరికాడ పోయినా మంచిగా సహకరిస్తారు. ఫస్ట్ మీరు దిల్రాజు గారికి వెళ్ళాం. దిల్రాజు గారు వెళ్తూ ఉంటాం అనుకున్నాం, కానీ ఫస్ట్ మా మోషన్ పోస్ట్ అతను రిలీజ్ చేశారు. అన్ని లోపలి గారు టీచర్ రిలీజ్ చేశారు. మాకు ఎవరు దమ్మక డైరెక్టర్ అతను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తారండి. త్రినాథరావు గారు, నక్క త్రినాథరావు గారు, అతను కూడా అందరూ ఎవరు ఎక్కడికి వెళ్ళినా చిన్న సినిమా గారు అందరూ ప్యాషన్తో సినిమాలు తీస్తారు. కొంతమంది డబ్బుల కోసం ఇస్తారు, కానీ సినిమాలు మాత్రం సినిమా కోసం ఇస్తారు. డబ్బులు వచ్చినా పోయినా మళ్ళీ సినిమానే చేస్తారు తప్పి వేరే పని చేయండి. అది ప్రసన్న కుమార్ గారికి చిన్న ప్రొడ్యూసర్ సార్ ఏమనుకోకండి ఎక్కువ మాట్లాడితే నిందల పిల్లలం సార్. అంటే మీలాంటి మాకు ఆదర్శం. మీరు ప్యాషన్తో ఇంకా ఎన్ని సినిమాలు తీస్తారు, ఎంత మీరు ఇక్కడ చేస్తారు. అలాగే మీ బాటల్లో మేము కూడా వస్తున్నాం సార్. మాకు మీరు ఎప్పుడు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ నాగమేష్ గారు ప్రతి నాయకుడిగా చాలా బాగా చేశారండి. చత్తుప శేఖర్ గారు, మన సూర్య గారు, కిరీటి గారు అండ్ జబర్దస్త్ బిందాస్ భాస్కర్ పని అండ్ ఆర్జే క్రిష్ చాలా బాగా వచ్చింది. మీకు అన్నీ ఉంటాయండి, ఇది ఉండదు అది లేదండి. ఫన్నీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. మీరు ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, కన్నీళ్ళు పెట్టకుంటే వస్తే నిజంగా నేను మనం అంత బలవాన్ సినిమాలో ఎట్లా కనుక మనము ఎట్లా ఎమోషన్గా బయటకు వస్తామో సేమ్ ఇదే సినిమాల్లో మన సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా గురించి పద్ధతి చర్చించుకుంటారండి. మీ త్వరలో మీ ముందుకు వస్తుంది. మీ మీడియా మిత్రులకి అందరికీ నేను ఫస్ట్ డే షో చేస్తాను. మీరందరూ తప్పగా వచ్చి చూసి మీ అద్భుతమైన రివ్యూ మాకు ఇవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఆడియో సక్సెస్ మీట్ అండి. సో ఆడియో సక్సెస్ మీట్ యాక్చువల్గా మేము ఫస్ట్ ప్లాన్ చేయలేదు. ఇది మేము రిలీజ్ చేసిన తర్వాత టీ సిరీస్కి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది వైరల్ అవుతా స్టార్ట్ అయ్యి మాకు తెలియకుండానే కొన్ని మిలియన్స్ వ్యూస్కి వెళ్ళిపోయినాయి. సో మేము జనరల్గా మా యూనిట్తో మిగతా సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకునే టైంలో చాలా కాల్స్ వచ్చినాయి మాకు. వచ్చి మీ ఆడియో చాలా ఇదిగా సక్సెస్ అయింది, మీరు ఎందుకు వై డోంట్ యూ కండక్ట్ ఏ సక్సెస్ మీట్ అని చెప్పేసి మాకు కాల్స్ వచ్చడం వల్ల మాకు ఆలోచన వచ్చింది. ఇది రియల్ పెర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ఈ సక్సెస్ మీద రియల్ పెర్ఫార్మ్గా చేస్తున్నాం అనమాట. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో ఎవరంటే ఈయన మా లిరికిస్ట్. సో ఈయన మాటలు మాత్రం నేను మామూలుగా మెకానిక్ జక్కన్ అని పిలుస్తుంటాను యాక్చువల్గా. ఇంటికి నాకు చెప్తూనే ఉంటాను, లాస్ట్ మినిట్ దాకా చెప్తూనే ఉంటాడు ఈయన. సో నాకు ఎక్కువ సినిమాలు చూడలేను, తక్కువ చూసేది. అందులో లాస్ట్ ఎప్పుడు ఒకసారి ఇలా మీటింగ్లోకి వెళ్తే ఒకటి చెప్పారు, ఏది మణిశర్మ. అప్పుడు మణిశర్మ గారిని అడిగారు ఎవరో ఒక న్యూస్ రైటర్ అడిగితే, ఏంటంటే మీరు మహేష్ బాబుకి సినిమాకి మిగతా సినిమాలంతా రావు మీది మ్యూజిక్, మహేష్ బాబు సినిమా అంటే ఏంటి ఏటో తెలియదు, ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుంది నాకు అంటాడు ఆయన అన్నాడు ఒక మీటింగ్లో. సో అట్లాగా ఈయన లిరిక్స్కి ఆయనకి రాజమౌళి గారికి ఆ వైబ్రేషన్ ఏ వచ్చిందో తెలియదు కానీ సో ఇద్దరికి షింక్ అయిపోయి ఆ మ్యూజిక్కి సక్సెస్ మీట్ ఇది రియల్గా మాట్లాడుకుంటే. సో దాంతో ఇద్దరు పేరుకి ఇంకా యాక్టింగ్ రానుకొని యాక్టింగ్ వచ్చినట్టు అయిపోయింది మాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూనిట్కి మా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీ ఎవరు లేవు ఇక్కడ, యూఆర్ నథింగ్. ఫస్ట్ వాళ్ళు రావాలి, మీరు రండి బయటకు, మీరు రండి. సచ్ అవుతురా సచ్చా వీ కెన్ వెల్కమ్, కమ్ టు ద డైస్. యూఆర్ నథింగ్. రా
కోడైరెక్టర్ తోట శ్రీకాంత్ గారు. యాక్చువల్గా వీళ్ళ మైక్ పెట్టుకుని బిఆర్ రియల్ హీరోస్ అండి వీళ్ళు. వీళ్ళ మైక్ పెట్టుకుని మాట్లాడాలి, మీరు కాదు మాట్లాడాల్సింది. కోడైరెక్టర్ తోట శ్రీకాంత్ గారు ఒకటోసారి, తోట శ్రీకాంత్ గారు రెండోసారి, ఇంకొక చేయంటే వాళ్ళని పాటు కూడా వేస్తాను నేను. సో ఆ విధంగా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇంతవరకు వచ్చిందండి. January 26 గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్. సో మీరు అందరూ ఆశీర్వదించాలి. ఇది ఒక ప్యాషన్తో చేసింది లేదు, ఒక ఇంట్రెస్ట్తో చేసింది లేదు, ఒక కసితో చేస్తాం ఈ సినిమా. ఈ కసితో చేసామండి సినిమా ఇది. సో మీరు అందరూ ఆదరించాలి, ఆదరిస్తారు. ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ఇది మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం డిస్క్లోజ్ చేస్తాం. సో ఈ సక్సెస్ వరకు నేను మాట్లాడతాం. సో మిగతాది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ గారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ప్రసన్న కుమార్ గారికి అండ్ రైటర్ లక్ష్మీ గోపాల్ గారికి అండ్ నెక్స్ట్ మిగతా పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఆల్సో. ఇక ఇది ఆడియో సక్సెస్ మీట్ మెకానిక్. సో ఆడియో సక్సెస్ మీట్ ఇంత చిన్న సినిమా పెట్టామంటే ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టలేదు. సో పెట్టామంటే గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్, అంటే మా మ్యూజిక్ మీకు నచ్చడం వల్ల, సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మా సాంగ్స్ రావడం వల్ల మేము ధైర్యం చేశాము, ముందుకు వచ్చాము. సో ఒకసారి మళ్ళీ తెలియజేయాలి, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, అంటే ఇలాంటి ఒక సినిమా ఉంది, ఇలాంటి ఒక మ్యూజిక్ ఈ సినిమా తాలూకా జనాల్లో ఉంది అని చెప్పడం కోసమని మేము ఇది పెట్టడం జరిగింది. సో ఇందులో ఈ మ్యూజిక్ ఇంత మంచిగా రావడానికి కారణం ఉదయాభిమాని గారు. ఎందుకంటే నేను ఈ విధంగా రైటర్ అయినప్పటికీ ఆయన అంటే ఈ కంటెంట్కి ప్లస్ నేను రాసిన అంటే సాంగ్స్కి చాలా ఇదిగా అంటే కనెక్ట్ అవ్వడం, సింక్ అవ్వడం, సో చేసి ప్లస్ తను ప్రాణం పెట్టి అంటే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఉత్తమ్ గారు చెప్పినట్టు మనకి ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ. సో ఆయన సింగర్స్ అడిగారు, డెఫినెట్గా సింగర్స్ హెల్ప్ అవుతారు, సినిమాకి హెల్ప్ అవుతారు, సాంగ్స్కి హెల్ప్ అవుతారు. కాబట్టి కొంచెం రిస్క్ అయినప్పటికీ మా బడ్జెట్ రిస్క్ అయినప్పటికీ మేము డేర్ చేసి చేశాము. అదే టైంలో సార్ పాప ఏంటంటే యాజమాన్యం గారు కొంచెం సినిమా చేస్తున్నాం బట్ అంటే కొంచెం సినిమా బడ్జెట్ సినిమా ఎట్లా ఉంటాయంటే సో చేస్తూ ఉంటాం వెళ్తూ ఉంటే ఎక్కడ బట్ సక్సెస్ అనేది తెలియదు. సో నేను ఒకటి చెప్పాను, అంటే మనకి నేనైతే ఒకటి చెప్పగలను సార్, మీకు మ్యూజికల్గా నా వంతు నుంచి నేను మీకు ఒక చిన్న సక్సెస్ రావడానికి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు మీకు ఇద్దరికి సక్సెస్ అనేది ఇస్తుంది. మ్యూజికల్ కూడా డెఫినెట్గా మనకి ముందే కనిపిస్తుంది, రిలీజ్ బిఫోర్ కనిపిస్తుంది. ఆయనకి మాట ఇచ్చాను, ధైర్యంగా మాట ఇచ్చాను. ఎందుకంటే తనకి చాలా సో వర్త్ఫుల్ అండ్ నేను చేయగలను ఒక నమ్మకం నాకు ఉంది. సో మంచి అవుట్పుట్ వస్తే ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకంతో ఆయనకు ఒక చిన్న వాయిస్ అయితే ఇచ్చాను. డెఫినెట్గా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ తోటి ఆ సక్సెస్ వచ్చింది. ఆ వచ్చినది ఈరోజు ఒక సక్సెస్ మీద మేము పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సో ఈ సినిమాని స్టార్ట్ చేయడం అనేది ఒక యజ్ఞంలాగా స్టార్ట్ చేశాము. అంటే యజ్ఞానికి మనం 2 రకాలుగా సభ్యులు తెచ్చుకొని చేస్తాము, అది చాలా గొప్పగా ఉంటుంది. అంటే అలాగే స్టార్ట్ చేసి అలా ముందుకు వచ్చాము. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మున్నా గారికి అండ్ కో ప్రొడ్యూసర్గా చేసిన నందిపాటి శివరెడ్డి గారికి, కొండా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే డే 1 నుంచి కూడా బడ్జెట్ కొంచెం పెరుగుతున్నప్పటికీ అంటే సింగర్స్ని కొంచెం డిమాండ్ చేసి అడిగినప్పటికీ అంత పెద్ద సింగర్స్ కైలాష్కి సిల్సిలా పెట్టే బడ్జెట్ మా దగ్గర లేనప్పటికీ నేను అడిగినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని సినిమా పెడితే సాంగ్స్ పెడితే ప్లస్ అవుతుంది అని వాళ్ళకి రిస్క్ నుంచి వాళ్ళ అంటే మీన్స్ కొంచెం బడ్డమైనప్పటికీ వాళ్ళ కష్టంలో పడి తీసుకొచ్చి నాకు చేశారు, సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ మ్యూజిక్, సినిమా విషయంలో కూడా అలాగే చేశారు. సినిమాని నేను సాంగ్స్ విషయంలో కావచ్చు, టాకీ షూట్ విషయంలో కావచ్చు, మెయిన్ ఆర్టిస్ట్ విషయంలో కావచ్చు. సో భరణ్ గారిని ఈ మధ్యకాలంలో మీరు ఫుల్ లెంత్లో ఎక్కడ చూసి ఉంటారు. సార్ ఎంత పెద్ద సినిమాలైనా కొంత లెంత్లో ఉంటారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో బ్యాక్ బోన్ క్యారెక్టర్ అంటే ఒక కార్పొరేట్ క్యారెక్టర్ లాంటి హీరోకి బ్యాక్ బోన్ క్యారెక్టర్. సో ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు. సో అలాగే నాగమహేష్ గారు, ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ సమ్మట్ గాంధీ గారు అండ్ సంజయ్ జనక్ గారు, సునీత మనోహర్ గారు, సో జబర్దస్త్ దొరబాబు గారు, కిరీటి గారు, పడి గారు అండ్ సో ఇలా చాలా మంది చేశారు. సో ఛత్రపతి శేఖర్ గారు, సూర్య గారు కూడా చేశారు.
సో ఇంతమంది ఆర్టిస్టులు నాకు ఇచ్చి సో బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సినిమాలో చేసినటువంటి హీరోయిన్స్ ముఖ్యంగా మణి సాయి తేజ అండ్ రేఖా నిరోష. మణి సాయి తేజ బిగినింగ్ నేను ఫస్ట్ తను చూసి కట్అవుట్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వాళ్ళ ఫాదర్తో చెప్పాను. సో ఆయన ఆల్రెడీ చెప్పారు, తర్వాత మా జరిగి చెప్పారు. సో దానికి కొత్తగా మనం చెప్పక్కర్లేదు. బట్ మణి సాయి తేజ విషయంలో ఈ కథని ఆయన అన్నారు ట్రావెల్ చేయగలరా, బాగా ట్రావెల్ చేయగలరు. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్ అన్నాడు. కథ చూస్తే చాలా పెద్దగా వెయిట్గా ఉంది. సో అంటే ఒక బాగా నలిగిన హీరో, నలిగిన యాక్టర్ చేయాల్సిన కథలా ఉంది. మరి ఆ విషయంలో కథ చాలా నచ్చింది ఆయనకి. సో ఆ విషయంలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది ఆయనకి. నేను అదే విషయం నేను చెప్పాను ఆయనకి, సార్ నాకు వదిలేయండి నేను చేస్తాను అని ఆయనకి అరవై కాన్ఫిడెన్స్ చెప్పాను. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం టైం తీసుకుని తను ప్రాక్టీస్ ఇస్తూ అదే అంతే డెడికేషన్తో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటూ, ఎందుకంటే ఇది క్యారెక్టర్ బేస్ అండి, క్యారెక్టర్ బేస్ సినిమా. సో క్యారెక్టర్ బేస్లోకి అతను వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ తను యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా బాగా చేశాడు, ఎమోషనల్ ఎపిసోడ్స్లో అద్భుతంగా చేశాడు, సాంగ్స్లో కూడా బాగా చేశాడు. సో ఇతనికి ఈ సినిమా అనేది మణి సాయి తేజకి లైన్ లైన్లో తీసుకొస్తుంది. మంచి అంటే హీరో అని కాకుండా మంచి యాక్టర్. తెలుగులో చాలా మంది హీరోలు ఉంటారు, బట్ మంచి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సినిమా ద్వారా ఒక మంచి యాక్టర్ మన ఇండస్ట్రీ దొరుకుతాడు అని డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. అండ్ రేఖా నిరోష ఆల్రెడీ మనకంటే అంటే నా సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పెద్ద సినిమాలు చేస్తుంది. అంటే వీర అనే సినిమాలో అనే సినిమాలో ఆమె షర్మిల క్యారెక్టర్ చేస్తుంది. సో దేవరా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తుంది. ఆమె మంచి పర్ఫార్మరు. సో చాలా అద్భుతంగా టైం కోఆపరేట్ చేస్తూ సో వీరని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా బాగా కోఆపరేట్ చేసింది. షీఈ్ ఆల్సో గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఇంకా పెద్దలు చెప్పేది లేదు. మరణి గారు అయితే చాలా చాలా కరెక్ట్గా చేశారు. అంటే బయట చాలా మంది నాకు ఫస్ట్లో ఆయన తీసుకునేటప్పుడు అంటే షూట్కి వస్తే పెద్దవాళ్ళు కదా కొంచెం టైం సంథింగ్ భయపెడుతూ వచ్చారు. బట్ వన్ డే షూట్ అయిన తర్వాత చాలా చాలా కంఫర్ట్గా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రమ్మన్నా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేవారు, హాఫ్ అన్ అవర్ కొంచెం ఈవినింగ్ సార్ అంటే హాఫ్ అన్ అవర్ ఉండేవాళ్ళు. చాలా కోఆపరేట్ చేశారు. అట్ ద సేమ్ టైం నాకు షూట్లో కూడా ప్రతి డైలాగ్ ప్రతి సీన్ని నేను వచ్చి కంపల్సరీ అంటే ఆయనకు అవసరం లేదు, యాక్చువల్ ముందు పంపించేవాళ్ళం. ఈవెందో ఆయన నేను ఫస్ట్ ఒక రిహార్సల్స్కి నీ మాడ్యులేషన్ ఏంటి, నువ్వు ఎలా చెప్పాలనుకున్నావు ఎలా అని ఒక చిన్నది అడిగేవారు. అది చూసి పక్కన అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన మరి ఆ స్క్రిప్ట్లో ఉన్న సీన్స్ కూడా లేకపోతే దేనికో ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం, దానిలో ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ కనిపించడం తెలియదు. సో ఆయన చాలా ఇదిగా డైలీ అడిగి తెలుసుకొని మరి హీరోతో రిహార్సల్స్ చేస్తూ ఒక రిహార్సల్స్ చేసిన తర్వాత యాక్షన్లోకి వెళ్ళేవారు అనమాట. సో అలా చాలా కోఆపరేట్ చేశారు రవి గారు. నాగమేశ్వర్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో అందరూ నాకు మంచి కోఆపరేట్ చేస్తారు. ఇంకా మెయిన్లీ నా టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం. సో నా టీం ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉండి సినిమా ముందుకు జరగడానికి, సినిమా కంప్లీట్ చేయడానికి ఇదే ఉంది. అంటే శ్రీధర్ గారికి ఇదే సంవత్సరంలో మళ్ళీ ఒక సినిమా ఇస్తాం, బ్రహ్మాండంగా చెప్పారు. మాకు బాగా మంచి మిత్రుడు. ఏం టెన్షన్ అవ్వకండి, అంతా బాగా జరుగుతుంది. రిలీజ్ సక్సెస్ని బట్టి హీరో హీరోయిన్స్ అందరూ మీరు మళ్ళీ చేతురు కానీ. సార్ థ్యాంక్ యూ ప్రసన్న గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి ఒక 2 ముక్కలు చెప్పి వదిలేస్తాను. ఈ సినిమా ఏంటంటే మెకానిక్, మీరు టైటిల్ చూశారు. మెకానిక్ అంటే ప్రపంచంలో రకరకాల రిపేర్స్ చేసే మెకానిక్ చూస్తుంటాము. ఇతను కూడా అందరూ మెకానిక్ ఒక మెకానిక్ ప్రొఫెషన్ వైజ్. బట్ మరి ఈ మెకానిక్ మిగతా మెకానిక్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒక మెకానిక్ అనే టైటిల్ మీద సినిమా ఎందుకు తీశారు అనే క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ ఏంటంటే, ఎవరు రిపేర్ చేయలేని ఒక సమస్యని, ఒక ప్రాబ్లమ్ని ఈ మెకానిక్ ఎలా రిపేర్ చేశాడు, అల్టిమేట్ అండ్ ఐడియల్ అండ్ ఐకానిక్ మెకానిక్ ఎలా నిలిచారు అది సినిమా ఎండ్ పాయింట్ అండి. అండ్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది 2 ఫిలాసఫీల మధ్య నడుస్తుందండి స్టోరీ. ఆ 2 ఫిలాసఫీల మధ్య ఏంటంటే చిన్న క్లూ, నీగిలి మబ్బులా మెరిసి బతకడమే జీవితం అని ఒక మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ అయినటువంటి ఒక వ్యక్తికి, కాదు నేలపై చినుకులా కురిసి బతకడం జీవితం అని నమ్మి ఉదాహరణటువంటి జనరస్ ఫిలాసఫీ ఉన్నటువంటి మరొక వ్యక్తికి మధ్య జరిగే కథ ఇదండి. సో ఈ చివరిలో ఏ సిద్ధాంతం గెలిచింది, ఏ సిద్ధాంతం గెలవండి, ఏ సిద్ధాంతం ఎదురైంది అనేది క్లైమాక్స్ లో ఉంటుందండి. సో ఇదొక హ్యుమానిటీ భావోద్వేగం ఉన్నటువంటి ఒక మనిషి యొక్క విలువలు. సో అంటే అలా ఏదో స్టోరీ చెప్తామని కాదు, మీరు చూసారు మ్యూజిక్, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి, లవ్ స్టోరీ ఉంటుంది,
అట్ ద సేమ్ టైం యాక్షన్ పార్ట్ ఉంటుంది. అలానే ఏది అతికించినట్టుంది ఇన్బిల్ట్ రియల్ టైమ్ స్టోరీలో ఒక లైఫ్ మనం చూస్తున్నట్టు ఉంటుందండి, ఒక క్యారెక్టర్ లైఫ్ చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ మోరెవర్ దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఒక యూనివర్సల్ టాపిక్ ని, ఒక యూనివర్సల్ ఇష్యూని డిస్కస్ చేశాము. దట్ ఈస్ ద మెకానిజం. ఎలా మేకప్ చేశాడు అనేది ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్. సో ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎవరు కూడా అంటే టీయర్స్ లేకుండా అంటే ఒక 5 minutes ట్రాన్స్ లో ఒక 5 minutes ట్రాన్స్ లో ఉంటారండి బయటకు వచ్చేటప్పటికి. ఇదొక షూర్ అండి. ఒక మంచి సినిమాని ఫిల్మ్తో బయటకు వస్తారు. ఎవరు కూడా సినిమా అంటే బాగానే నోరు చెప్పలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం అంత మనుషులు. సో మన లోపల ఇంకా మనం మనుషులుగా ఉన్నాము. సో ఆ మానవత్వం అవి మన అందులో ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా బయటకు వచ్చినాక అదే ఫీల్తో వస్తారు. సో ఒక మంచి సినిమా తీసాము. అట్ ద సేమ్ టైం మీకు థియేట్రికల్ గా నచ్చే సినిమా, మీ థియేట్రికల్ గా ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ చూసారు. సో మ్యూజిక్ చూసారు, యాక్షన్ సోర్స్ కూడా ఉంది. సో మంచిగా నేను అలవిస్తుంది. డెఫినెట్ గా మీరు 26 January వెళ్ళి థియేటర్కి వెళ్ళి కంపల్సరీ సినిమా చూస్తారని, చూసి ఆదరిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి, అలాగే వేదిక మీద పెద్దల ప్రశ్న గారికి, నాగలింగం గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. అలాగే క్రూ కూడా బాగుంది. పాటలు ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి కేవలం ఆడియో గురించి మాట్లాడతాను. పాటలు నిజంగా చాలా చాలా బాగున్నాయి. నచ్చేసావే పాట కానీ, అమ్మాయి ఎవరో పాట కానీ, ఇవన్నీ విన్నప్పుడు ఆ సృజన పాట కానీ విన్నాను. కానీ ఎక్కడో విన్నాను, బాగా రెగ్యులర్గా విన్న పాటలు అనే ఫీలింగ్ వచ్చింది. నిజానికి అంతకుముందు నేను వినలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేది తెలిసింది ఆయన చక్రి గారితో పాటు ట్రావెల్ అయ్యారని చెప్పి. సో చక్రి గారి సోల్ పోలేదు, అది కంటిన్యూ అవుతుంది దీని ద్వారా. అలా అనిపించింది నాకు. సో ఆల్ ది బెస్ట్ మీకు యాజమాన్య. పేరు వినగానే ఎవరో మరాఠీ కురాలు అనుకున్నాను. అలాగే నిజంగా డైరెక్టర్ ఆయన సహాయకరాన్ని పట్టిందని ఒరిస్సాను ఎటో అనుకున్నాను నేను, మునిగారు. సో చాలా పొలిటిక్ గా ఉంది. ఎప్పుడో ఇందాక పని చెప్పాడు డైలాగ్స్ అవి ఇవి రాసి కృష్ణారెడ్డి గారు అని. యాక్చువల్గా దాసరి గారండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాంగ్స్, డైరెక్షన్ అన్నీ చేసిన దాసరి గారు. మళ్ళీ ఆ తర్వాత నాకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తినే దాసరి గారి తర్వాత. ఎందుకంటే ఆయన గతంలో సంవత్సరాలుగా మెకానిక్ అని సినిమా తీశారు, మళ్ళీ మెకానిక్ అని సినిమా తీశాడు. సో చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంబంధం లేని పాటలు ఒకదానికి లిరిక్స్ పరంగా చూస్తే అమ్మాయి ఎవరో సాంగ్ చాలా కైలాష్కేల్ గారు చాలా ఆర్ద్రంగా పాడితే నచ్చేసారు. శ్రీరామ్ రోజు సాంగ్, సృజన అలాగే అల్లరి పాట చాలా బాగున్నాయి అన్ని కూడా. ఒకదానికి సమయం. అలాగే దాసరి గారిని ఎందుకు కంపేర్ చేస్తానంటే ఆ దారిలో వెళ్ళే అవకాశం ఉంది మనిషి. అంత గొప్పదని అప్పుడే చెప్పిన ఫస్ట్ సినిమా కాబట్టి మెల్లమెల్లిగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మేఘ సందేశం తీశారు, స్వయంవరం తీశారు, అలాగే అంటే సమయం ఏదైనా తీశారు, మేడ తీశారు, బొబ్బిలిపల్లి తీశారు, సర్దార్ గోపాల్ తీశారు. ఒకదానికి సంబంధం లేకుండా తీశారు. అలాగే ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశంతో మా డైరెక్టర్ ముని ఆయన, ఎందుకంటే నాతో పాటు నేను ఎప్పుడో చందమామ అంతకుముందు, ఆ తర్వాత కృష్ణవంశీతో వర్క్ చేసిన తర్వాత మా తర్వాత బ్యాచ్లో కృష్ణవంశీ గారి దగ్గర పనిచేశాడు ఆయన. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ ముని గారు. అలాగే ప్రొడ్యూసర్స్ ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురికి ఆల్ ద బెస్ట్ అండి. మీరు అన్నిసార్లు చెప్పుకోండి సార్, మా అబ్బాయిని నువ్వు వెతుకుతున్న మా అబ్బాయి కోసం డబ్బులు పెట్టాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నాడని చూస్తున్నాను నేను. అంత పెద్ద కొడుకుని పెట్టుకొని ఆయన కూడా పైగా ఇప్పుడు ఆయన కూడా హీరో సంబంధం లేకుండా ఉన్నాడు. ఇంకో 4 పోతే అన్నీ ఉన్నాడు ఈయన. ఎప్పుడో ఢిల్లీ నుంచి బాంబే పాడుతున్న ఒక్క విషయం చెప్పేసి ఆపేస్తాను. ఢిల్లీ నుంచి సినిమా అవకాశాల కోసం బాంబే వచ్చిన కుర్రాడు సీషోర్ ఎదురుగా ఒక బిల్డింగ్ చూసి భలే ఉంది బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్ నేను హీరోగా కట్టుకోవాలి, లోపలికి వెళ్దామని ట్రై చేస్తే బయటకు వచ్చారు. చాలా కాలం ఆ బిల్డింగ్ చూస్తూ సముద్రానికి ఎదురుగా కట్టుబడి పడుకునేవాడు. ఇప్పుడు అతను హీరో అయ్యాడు, ఆ బిల్డింగ్ కొన్నాడు. ఆ బిల్డింగ్ పేరు మన్నత్తు, అతని పేరు షారుఖ్ ఖాన్. అలాగా అలవైకుండిపోయిన సినిమాకి ఫంక్షన్కి పాస్ రాలేదని హీరో అవుతారన్న హీరో ఇతను. అలా హీరో నిజంగానే మంచి హీరో అయి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అభినందనలు. ఆడియో చాలా బాగుంది, సినిమా కూడా అంతకంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. మున్నా గారు ప్రొడ్యూసరు, అలాగే ఉపేంద్ర గారు, శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ ముగ్గురు చేశారు. ఉపేంద్ర గారు చాలా బోలాగా ఉన్నట్టు మాట్లాడారు. జనరల్ ఏంటంటే లిప్పులతో మాట్లాడటం కాదు, ఆయన హార్ట్ నుంచి మాట్లాడినట్టు మాట్లాడారు. సో మనకి జనరల్గా మేకప్ ఇస్తే రంగనో లేకపోతే నటిస్తున్నాం అనేది కాకుండా ఆయన సిన్సియర్గా మాట్లాడారు. డెఫినెట్గా ఉపేంద్ర గారు మీ మాటలో చాలా పర్ఫెక్ట్గా ఉండి
ప్లస్ మీరు జనరల్గా అది కొడుకు హీరో అంటే సన్ స్ట్రోక్ తగులుతున్నాను. ఆయన బల్ల గుద్ది నా డబ్బులు నాకు వస్తాయి, నా పోయిన డబ్బులు కూడా వస్తాయన్నంత రేంజ్లో సౌండ్ ఆయన ఇచ్చేది. డెఫినెట్గా ఆయన ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ కొడుకుని ఇప్పటిదాకా ఎలా చేసావు కానీ నేను సినిమా చూసా, నువ్వు బాగా చేసావని చెప్పి ఒక తండ్రి ఆ పుత్రోత్సాహం చూస్తావంటే, అది ఒక పోలగా మాట్లాడతాను చూస్తా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది మీరు మాట్లాడుతుంది. ఇక ముని గారు పర్సనాలిటీ చూస్తే ఈయన ఇందాక డైలాగులు చూసాను, అసలు ఎంత వెరైటీ అంటే యాక్షన్కి యాక్షన్ డైలాగ్స్. ఒక మెకానిక్ ఏం చేస్తాడు, ఆ స్క్రూ డ్రైవర్ కానించి రేంజ్ని కానించి మాట్లాడుతూ ఒక ఛాలెంజింగ్ మాట్లాడు, ఒక మాస్ రేంజ్ డైలాగ్స్ అక్కడ. మళ్ళా పరమి గారు ఒక చెట్టు అది ఓన్గా ఉంటుంది, దాన్ని నిలువుగా చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి ఆ డైలాగ్స్. అంటే ఒక మల్టిపుల్, అంటే సెంటిమెంట్కి సెంటిమెంట్, యాక్షన్కి యాక్షన్, అన్ని రకాలు రంగరించి ఒక అత్యద్భుతంగా డైలాగ్స్ చాలా బాగా రాశాడు ఆయన. ముని గారు ఒక డైలాగ్స్ పరంగా కానీ, లిరిక్ రైటర్గా కానీ, ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్. ఇవాళ మ్యూజిక్ సూపర్ హిట్, ఆ మ్యూజిక్కే హీరో. మనం గతంలో చూసాం సింధూర్ భువన్ సినిమా చూసాం, దాని మ్యూజిక్తోనే 70% సూపర్ హిట్ అయింది. దాంట్లో రామ్కి తర్వాత నీరేష్ యాక్ట్ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దీంట్లో కూడా నేను సాయితేజ్, ఆవిడేమో రేఖా నీరేష్ అంట, అనుకోకుండా కోఇన్సిడెన్స్. సో డెఫినెట్గా సింధూర్పు ఎంత సూపర్ హిట్ అంటే అప్పుడు డబ్బింగ్ సినిమాల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసి ఇవాటికి కూడా దాని రాగాలు తర్వాత మనకి ఎస్ఏ రాజ్ కుమార్ గారు కానించి ప్రతి ఒక్కరు ఆ శివరంజని రాగం ఇప్పుడు కూడా ఫేమస్. సో అట్లా వినోద్ యాజమాన్య గారు, ఆయన జనరల్గా చిన్న సినిమాలు 10 సినిమాలు అంటాం, ఇవాళ 9 millions క్రాస్ అయిన ఈ మెకానిక్ చాలా చాలా పెద్ద సినిమా అండి. ఇప్పుడు ఇందాక చెప్తారు మెకానిక్ మాయ, మెకానిక్ అల్లుడు, అవి దాటలేదండి. ఈ 9 millions 10 millions దాటలే, వాటిని మించిన దాటి ప్రూవ్ అయిన సినిమా ఇది. సో వాళ్ళ వల్ల కాదు, ఇక నుంచి మెకానిక్ అని మాట్లాడుకోవాలా. ఇంకోటి హీరోయిన్తో ఎవరు చెప్తున్నారు కదా వ్యూహం అది ఇది అని చెప్తున్నారు, ఆ వ్యూహం ఎప్పుడు చదివితే తెలియదు కానీ అమ్మా నువ్వు మెకానిక్ హీరోయిన్గా వ్యూహం వాళ్ళు చెప్పుకుంటారమ్మా డెఫినెట్గా. ప్లస్ ఆ వ్యూహంలోనేమో ఆవిడ షర్మిల క్యారెక్టర్ చేసిందంట. సరే ఆవిడ నటించేటేమో ఆవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉంది, ఇవాళ నేషనల్ కాంగ్రెస్కి దాంట్లో మారిపోయింది ఆవిడ. సో ఈ రేంజ్లో ఈవిడ లోకల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీలోకి ఎలా ఎదగలిగిందో డెఫినెట్గా ఈ హీరోయిన్ కూడా ఆ రేంజ్కి ఎదుగుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ, సాయితేజ్ తను కూడా చాలా పర్ఫెక్ట్గా, అంటే ఎక్కడ బిగినింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పే విధానం, రైటర్ రాయగలగటం ఒక ఎత్తు అయితే రాసిన డైలాగుల్ని చెప్పగలగటం హీరో ఒక ఎత్తు. చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా ఉంది. సో అతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇక మా ఫనీ ఇందాక పెయిన్ అంటున్నాడు, ఆ పెయిన్ అంటూనే బ్రహ్మాండంగా నవ్వించేశాడు. పెయిన్ నుంచి నవ్వించడం కష్టం ఉంది, అలాంటి కష్టం తను పడ్డాడు, చాలా గొప్పగా ఇచ్చేశాడు. అలాగే ఆవిడ కూడా పర్ఫెక్ట్గా, సంజయ్ గారు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేశారు. ఆవిడేమో అసలు నాకు మాట్లాడితే కాదని చెప్పి చాలా బాగా మాట్లాడేసింది అది. సో ఇంతమంది మా బాలాజీ నాగలింగం చాలా హార్ట్ఫుల్ మనిషి అండి, ఓపెన్గా ఉంటాడు. నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు నన్ను హీరోగా చేయమని చెప్పి భారతరాజు గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కబురు పెడితే ఆ కబుర్లో వచ్చినాడు మా బాలాజీ నాగలింగం అండి. తర్వాత ఆయన సినిమా ఒకటి కొనటానికని చెప్పి నేను మన నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆయన వెళ్ళంగానే కూర్చోబెట్టి అన్న ఏం కావాలి అది ఇదని రకరకాల ఐటమ్స్ ఫుడ్ తెప్పిస్తే మన పడేసి మన దగ్గర ఎక్కువ రేటు లాగటానికి బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాడు మా బాలాజీ అనుకున్నాం. అన్నీ పెట్టి అంతా అయిపోయిన తర్వాత సారీ అన్న, నేను అప్లికేషన్లో మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీపతి రాజేశ్వరరావు ఉన్నాడు, ఆయనకు ఆ సినిమా ఇచ్చేసాను, అందుకని ఇవ్వలేని చెప్పడానికి నీకు ఇవన్నీ చేశాను అన్నాడు. అంత పర్ఫెక్ట్ మనిషి బాలాజీ. అలాగే ఇందాక పీపుల్స్ మీడియా కాశీ రామకృష్ణ ఇలియాస్ శ్రీధర్, అతను కూడా ఓపెన్గా ఉంది. అతను ఒక రైటర్, ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, వీళ్ళందరూ. అంటే ఈ ఫంక్షన్కి ఎంతమంది వస్తే సిన్సియర్గా ఓపెన్ హార్ట్తో ఈ సినిమా ఆడాలి. మెకానిక్ ట్రబుల్ షూటర్, అంటే మెకానిక్ అంటే ప్రతి ప్లేస్లో ప్రతి రిపేర్కి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మెకానిక్. అలాంటి మెకానిక్ టైటిల్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే టైటిల్. సో ఆ టైటిల్తో చేసి ఇంతమంది వచ్చారు. చనిపోక తను కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది. ఇక మా యాంకర్ చూసుకుంటే కృష్ణ చైతన్య,
తను నేను కలిపి వరలక్ష్మి శరత్కుమార్ ముగ్గురం కలిపి ఒక సినిమాలో యాక్ట్ చేసాం. అంటే నా కో-ఆర్టిస్ట్ ఆవిడ. సో అది తను ఉందంటేనే ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. తను అదే చెప్తాను, పెట్ట కొంచెం కోత గణమని అంత కోత ఆవిడది. సో ఇంతమంది హార్ట్ఫుల్ అండి మెకానిక్ సిన్సియర్గా ఏదో జనరల్గా ఏంటంటే ఏదో సక్సెస్ మీట్లోనో లేకపోతే ఇంకోటనో చేసేది డ్రామాలు కాదు. ఇది సిన్సియర్గా ఒక టీ సిరీస్, అంటే ఇండియాలో యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూస్ రాగలిగిన టీ సిరీస్ మనకి సౌత్లో ఆదిత్య. ఆ టీ సిరీస్లో మెకానిక్ 9 మిలియన్స్ క్రాస్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా నిజాయితీగా నిజంతో కూడిన సక్సెస్ మీట్ ఇది. డెఫినెట్గా ఇలాంటి ఆడియో ఇట్లా రాగలిగితే సినిమా కూడా సక్సెస్ అయినట్టే. మళ్ళా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం సినిమా. థ్యాంక్ యూ. రాజమండ్రి గారు లాంటి టెక్నీషియన్ దొరికితే హ్యాపీగా ఎంజాయ్గా చేయొచ్చు. అది ఈ మూవీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ మూవీ సాంగ్స్ ఎలా ఉన్నాయో, ఎంత ఎంజాయ్ చేస్తూ చేశామో, ఈ మూవీ కూడా అంత సక్సెస్ అవుతుంది. దీనికి ఆల్రౌండర్ అనే పేరు పెడుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఆడియో ఒకటి సక్సెస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎమోషనల్, అన్ని రకాలుగా ఈ ఆడియో ఈ మూవీ అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒకసారి రండి సార్ మూవీ సార్. అండ్ రండి సార్. సార్ ఇప్పుడు డాన్స్ స్టెప్స్ లేదు సార్. సార్ ఒక్క నిమిషం డాన్స్, ఒక్క నిమిషం డాన్స్ ఓన్లీ 3 స్టెప్స్ సార్. కాదు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కలర్ఫుల్ గా ఉంది సార్. ఒక స్టెప్ వేయించారు అలాగే. మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఒకసారి. అండ్ నేను చాలా సినిమాలు చేశాను సార్. నాకు ఒక మంచి సాంగ్ హిట్ దొరకలేదు ఇప్పటివరకు. నేను వేదం మూవీ కొరియోగ్రఫీ చేసిన తర్వాత నాకు అన్ని మామూలు యావరేజ్గా వస్తున్నాయి. కానీ నన్ను నమ్మి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్స్కి, నా మ్యూజిక్ డైరెక్టర్కి, నా డైరెక్టర్ గారికి జన్మంతా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతకుముందు చేశాను చాలా సినిమాలు. సో ఫస్ట్ టైం 8 మిలియన్ ప్లస్ వ్యూస్కి రీచ్ అయింది నా సాంగ్. సో నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు ఫస్ట్ కలిసినప్పుడు సాంగ్ చెప్పారు నాకు. సో ఇది అమ్మ మీ సాంగ్ శ్రీరామ్ పాడుతున్నారు అన్నారు. సో సాంగ్ వినగానే సార్ నాకు చాలా బాగా నచ్చింది, ఖచ్చితంగా నేను చేస్తానన్నాను. సో సాంగ్ ఇంత బాగా రాశారు. సో సినిమా ఎంత బాగుంటుందో అప్పుడు అర్థమైంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు మున్నా గారు, ఉపేంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందులో తనకల వర్ణి గారు చేశారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చూసాను. నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించినారు నా సాంగ్ ఇంతమంది రీల్స్ చేస్తున్నారని. సో కాల్ టైమ్స్ లో కూడా నేను చాలాసార్లు విన్నాను నా సాంగ్. సో కానీ ఎవరు ఈ సినిమాని ఎప్పుడు గుర్తుపట్టలేదు. సో అది చెప్పడానికి ఈరోజు మేము ఈ సక్సెస్ మీట్ పెట్టాము. సో మా సినిమాలో సాంగ్ అండి నచ్చేసావే పిల్ల నచ్చేసావే. సో హీరో గారు ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు, కొత్త అయినా సో ఎప్పుడు నాకు అలా అనిపించలేదు. సో వెరీ ఫ్రెండ్లీ కో యాక్ట్రెస్. థ్యాంక్ యూ మనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 26th మీ ముందుకు వస్తున్నాము. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. సో ఖచ్చితంగా మా సినిమా మీరు అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆదరించాలి. మా సాంగ్ ఎంతైతే హిట్ చేశారో అలాగే మా సినిమా కూడా మీ ఆదర అభిమానాలు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన గెస్ట్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. మీ అందరికీ ఇప్పుడు తెలుసు ఈ సాంగ్ ఇంత సక్సెస్ అవుతుందని చెప్పి, కానీ నాకు 1.5 year బ్యాకే తెలుసు. ఎందుకంటే ఒకరోజు బర్నీ సార్ని కలవడానికి వెళ్ళాం. నేను, మా డైరెక్టర్ సార్, మా ప్రొడ్యూసర్ సార్, మా డాడీ గర్చన సినిమా సార్, ఇంకా నాగమయ్య సార్ అందరం కలిసి సార్కి స్టోరీ చెప్తామని వెళ్ళిండే. అప్పుడు మన డైరెక్టర్ సార్ బర్నీ సార్కి చెప్పిండే, సాంగ్స్ వినిపించిండే. అప్పుడే బర్నీ సార్ అన్నారు, మరో శ్రీధరంగా సీతారామ శాస్త్రి గారు కనిపిస్తున్నాయ్యా నీలో అని చెప్పి
ఆ రోజు బన్నీ సార్ చెప్పింది. నిజంగానే సార్ అన్నట్టు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ నిర్మాణ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఇంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి. మా ఫ్రెండ్స్ కూడా ఏదో అడుగుతారు, ఎవరా మ్యూజిక్ డైరెక్టర్, ఎవరా లిరిక్ రైటర్ అని చెప్పి. మా ఫ్రెండ్స్కి చెప్పిండే మా డైరెక్టరే అన్ని లిరిక్స్ రాసినంటే అసలు నమ్మలేదు సార్ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు. నిజంగా అన్న మా డైరెక్టర్ రాసింది అన్ని సాంగ్స్. జనవరి 26కి మన మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ మూవీ చూశానండి. నా మూవీ అని కాదు, సినిమా మాత్రం చాలా మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది.